జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. క్షణంలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. అనుకోని ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఉన్న రాయల్ పార్క్లో ఓ వివాహ వేడుక హాజరైన సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కమల్ సింగ్ అనే వ్యక్తి అబ్దుల్లాపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన జెడ్ ప్లస్ భద్రతలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు అడ్డుకున్నారు. దీంతో తోటా గురితప్పి ఫరూక్ అబ్దుల్లా సురక్షితంగా బయటపడ్డారు. ఈ నాటకీయ పరిణామాలకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దాడి విఫలమైన వెంటనే ఆ కొండవారు దుండగుని పట్టుకుని దేశం చేశారు. అనంతరం పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ తర్వాత కూడా నిందితుల్లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని, ఈ క్షణం కోసం గత 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. फायर करके उनके ऊपर ये वापस आते हैं फंक्शन खत्म करके वापस निकल बस पूरा पकड़ लिया उसको। ये इसमें नहीं है, ये बंदा है।